ఫ్రెండ్స్ చాలా సాంబ కూడా వచ్చాము దర్శనం చేసుకోవడానికి. చూసారా ఖాళీ లేదు అసలు. మనం చెరువు దగ్గరికి వెళ్తున్నాం. ఆ చెరువు ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ జనాలు అందరూ చూసారా అసలు జనాలు ఎంతమంది ఉన్నారో మామూలు లేదు. శివరాత్రి కదా చూసారు. ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. దానాలు ఇవ్వడం అని ఇక్కడ అన్నీ కూడా అంటున్నారు. నైట్ మొత్తం ఖాళీ నైట్ మొత్తం ఖాళీ. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. లోకల్గా దానం చేసి దర్శించుకోవాలి. జనాలు మాత్రం మామూలు లేదు క్రౌడ్. ఇప్పుడు శివరాత్రి నాడు మాత్రం ఖాళీగా ఉంటుంది. మిగతాప్పుడు ఖాళీ ఉండదు కానీ ఖాళీ ఉండదు. ఇక్కడ చూసారు తప్ప నూనె పోస్తారు పోస్తారు. గుడి దగ్గరికి వెళ్తే ఏమో ఖాళీ చూడండి ఎంతవరకు లైన్ ఉందో. అంతమంది జనాలు ఉన్నారు అక్కడ. జనాలు సరే మామూలు 5 గంటలకి అలా వెళ్తున్నాం. ఇలా చూడడానికి వెళ్ళాం. ఏమైనా పెట్టారేమో సాంబాలు ఏముంటాయా అని అలా ఎత్తుకుతూ ఉన్నాం. ఏమున్నాయని వెతుకున్న చుట్టుపక్కల కొట్లు. ఇక్కడ ఈ సైడ్లో మాత్రం కొట్లు ఉన్నాయి. మంచి మంచి గాజులు ఈ బొమ్మలు ఏవో అమ్ముతున్నారు. ఆయా బొమ్మలు చూసారా ఉన్నాయి. బోర్లు గీర్లు అన్నీ ఉన్నాయి. చాలా బొమ్మలు ఉన్నాయి. తినుబండారాలు కూడా ఉన్నాయి. ఖర్జూర బండ్లు జీడ్లు ఇంకా చాలా ఉన్నాయి. జీలు అవి ఉన్నాయి. ఒక జనం క్రౌడ్ తగ్గలేదు. ఇంకో చాలా కోట్లు వేసారు ఇక్కడ. చుట్టుపక్కల అన్ని పూల కోట్లు ఉన్నాయి. కోట్లు మాత్రం చాలా వేసారు ఫ్రెండ్స్. ఇంకా టెడ్డీ బేర్లు చూసారన్నా చాలా బాగున్నాయి. ఇక్కడ పువ్వులతో ప్లాస్టిక్తో ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. ఐస్ క్రీమ్ ఉన్నాయి. అక్కడ మట్టితో బొమ్మ చేసి ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ ఖాళీ మాత్రం లేదు ఫ్రెండ్స్. అలా ఎండనే దాహం ఇస్తుందంటే ఇక్కడ ఎవరో మధ్యపాతం అని చెప్తాను వచ్చాం. చల్లగా ఉందంట తాగడానికి. అలా వచ్చాము. క్రౌడ్ ఖాళీ లేదు కానీ లోకల్గా తీసుకున్నాను వచ్చాము. ఖాళీగా ఉంది. లైట్ వచ్చింది. అందరూ అలా తిరిగొచ్చాము. చుట్టూ అని చూసొచ్చాము. భోజనాలు పడుతున్నాను అక్కడ. ఎంత ఖాళీ లేదు. ఎంతమంది జనాలు చూసారా. తిందామంటే ఖాళీగా పోయింది. సరే అలా ఇల్లు మజ్జిగ తాగుదాం. ఖాళీ ఉంటుంది. ఏం చూసాను అన్న భోజనాలకి చాలా మంది క్రౌడ్. ఇక్కడ ప్రసాదం మజ్జిగ అవుతున్నారు. సరే ఇంకో చోటుకి వెళ్దాం. ఇంకో చోటుకి వెళ్తున్నాం. అక్కడైనా ఖాళీగా ఉంటుందాం. చూద్దాం ఎలా ఉంటుంది. జనాలు మాత్రం తగ్గలేదు ఫ్రెండ్స్. ఇంకో మామిడి మజ్జిగ ఇచ్చే గ్లాసు చల్లగా ఉంది. తాగాను కూడా చాలా బాగుంది. కానీ శివరాత్రి మంది బాగా పంచుతారు ఫ్రెండ్స్. భోజనాలు మజ్జిగ బాగా పెడతారు. చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చేసరి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి లైక్ కొట్టని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్.